గౌరవంగా చెప్పుకునే విధంగా నిరుద్యోగులు అంటే ప్రజెంట్ మనకు తిరుపతిలో బ్యాచిలర్స్గా ఉంటున్నాము. కానీ వీళ్ళలో కూడా ప్రతి ఒక్కరు మేము కూడా చిన్నప్పుడు వీళ్ళందరూ మామూలు స్కూల్కి వెళ్ళి సెల్యూట్ చేసి జరుపుకుని ఎంతో ఆనందంగా ఉత్సాహంగా జరుపుకుంటారు. కానీ ఇప్పుడు మేము ఒక వయసులో ఈ ఒక జాబ్ కొట్టాలని పొజిషన్కి వచ్చిన తర్వాత కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలను కొంతమంది యువత నిద్రపోతూ ఉంటారు. అలాంటి యువతను మేల్కొల్పడానికి మన ముందుకు వస్తున్నారు మన కాబోయే ఫ్యూచర్లో ఎస్ఐ చంద్ర గారు. మన సభ్య ఇక్కడ సభను కూడా గోపాల్ గారిని మనం జెండా ఇచ్చి హ్యాపీ ఓకే. నెక్స్ట్ విజయరావు విజయ్ గారు తర్వాత జయరావు గారిని మనం సభా అధ్యక్షుని వహించవలసిన చరణ్ మనము అందరూ కూడా మన జెండాకు సెల్యూట్ చేయవలసిందిగా మనం కోరుతున్నాం. ఇప్పుడు మనం తిరుపతిలో రూమ్ బ్యాచిలర్స్గా ఉంటూ ఈరోజు ఎస్ఐగా ఉంటాడు. అతని ద్వారా మనకు తెలిసిన విషయాలను మనం తెలిసిన విధంగా యువతకు ఇప్పుడు ముందుగా అందరికీ 68వ గణతంత్ర శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను. ఇప్పుడు మా ప్రదేశం ముఖ్య అతిథిగా ఈ సంవత్సరము అబుదాబి నుంచి ఈరోజైనటువంటి షేక్ మొహమ్మద్ బిన్ అతను వచ్చేసి మన ముఖ్య అతిథిగా ఇండియాకు హాజరయ్యాడు. సో గణతంత్ర దినోత్సవం మనం ఎందుకు జరుపుకుంటామంటే చాలామందికి ఈ విషయం తెలియదు. మెయిన్ రీజన్ ఏంటంటే మన రాజ్యాంగం వచ్చేసి 1950 సంవత్సరం జనవరి 26వ తేదీన అమలు చేయడం జరిగింది. కానీ మన రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న ఆమోదించారు మన పార్లమెంట్. కానీ ఆ రోజు నుంచి ఎందుకు అమలులోకి రాలేదంటే చాలామందికి తెలియదు. ఎందుకు ఆ రోజు రావచ్చు కదా, జనవరి 26 ఎందుకు మన 2 నెలల వరకు అట్టే వెయిట్ చేశారు అంటే చాలామంది తెలియదు. ఎందుకంటే దాని ముందు ఒక స్టోరీ ఉందన్నమాట. దాని ముందు కొంచెం జరిగింది. 1929 సంవత్సరంలో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షన 3 తీర్మానాలు చేశారు అప్పట్లో వాళ్ళు పెద్దలు. అవి ఏంటంటే 3 తీర్మానాలు, ఒకటి వచ్చేసి పూర్ణ స్వరాజ్, 2 వచ్చేసి శాసనంలో ఉద్యమం ప్రారంభించడం, 3 వచ్చేసి భారతదేశం అంతటా జనవరి 26వ తేదీన అంటే ఈ రోజున స్వాతంత్రంగా జరుపుట. దానివల్ల ఈ 3 తీర్మానాలు ఆమోదించి 1929 సంవత్సరం డిసెంబర్ 31 అర్ధరాత్రిన జవన పతాకం ఎగరవేశారు. సో ఆ రోజు గుర్తుగా మన భారతదేశం అంతటా మన రాజ్యాంగాన్ని 1950 సంవత్సరం అమలు చేయడం జరిగింది. ఆ తేదీ గుర్తుగా మనం ఈరోజు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. ఈ విషయం చాలా వరకు ఇప్పుడున్న యువతకు చాలా వరకు తెలియదు. ఏది గణతంత్ర దినోత్సవమో, ఏది ఆగస్టు 15తో, ఏది గాంధీ జయంతో, ఏది అంబేద్కర్ జయంతో అయినా ఏం తెలియదు. కొంచెం చాలామంది తెలియదు అనమాట. అది తెలియడం కోసం మేము మేము నిరుద్యోగం అందరం ఉద్యోగ ప్రయత్నం ఉన్నాం. ఆ చిన్న సందేశం తెలియడం కోసం చిన్న ఉద్దేశంలో సమావేశం జరపడం జరిగింది. సో దీనికి అవకాశం ఇచ్చినందుకు మన మురళి గారు ప్లస్ గోపాల్ గారు చరణ్ గారు వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే గారు కూడా ధన్యవాదాలు.
నిరుద్యోగులు నెక్స్ట్ గణతంత్ర దినోత్సవం కంతా ఉద్యోగాలు సంపాదించాలని కోరుకుంటున్నాను. అలాగే ఆ నిరుద్యోగులు అలాగే దేశభక్తిలోను ముందు ఉండాలని, అలాగే క్రమశిక్షణలోను ముందుండాలని, ఏ విధంగా అయితే ఉద్యోగం లేకుండా ఒకటే విధంగా ఉన్నారో అలాగే ఉద్యోగం పొందిన తర్వాత కూడా అదే విధంగా క్రమశిక్షణలతో ముందు పోవాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మురళి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే, ధన్యవాదాలు సార్, మంచి సందేశం ఇచ్చారు. నెక్స్ట్ విజయ్ సార్ మాట్లాడాల్సిందిగా మనం కోరుతున్నాం. అందరికీ దినం ప్రత్యేకంగా మా అందరికీ తెలిసిందే. కానీ ఈ విధంగా యువత ఉత్సాహంతో మరి ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి అవేర్నెస్ కోసం మరి ప్రయత్నించడం కూడా చాలా శుభపరిణామం. ముఖ్యంగా తెలియజేసిన ఏమనగా భారతదేశం అనేక మంది యువతతో కూడుకున్న దేశము. యువత ముందుగా చక్కగా చదువుకొని మన దేశానికి చక్కని పేరు తేవాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇండియాలో అనేక సంపదలు, న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. కానీ నా నాలెడ్జ్ ఇండియా యొక్క స్టూడెంట్స్కి నాకు ఖచ్చితంగా వాడుకుంటే మన దేశం ఎంతగానో డెవలప్ అవుతుందని నేను భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మురళి గారికి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మన యువత చరణ్ గారు 2 మాటలు చెప్పాల్సిందిగా కోరుతున్నాం. చెప్పండి చరణ్ గారు. ఈ 20వ గణతంత్ర దినోత్సవానికి అందరికీ పెద్దలందరికీ వేదిక వచ్చిన వారందరికీ ఫస్ట్ నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఓకే, ధన్యవాదాలు సార్. ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడి నుంచి వచ్చి మనకు అన్ని విధాలుగా మంచి సందేశాన్ని ఇచ్చినందుకు వీళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ప్రస్తుతానికి యువత ఎలా ఉండాలి, నెక్స్ట్ ఫ్యూచర్లో ఏ విధంగా సక్సెస్ చేసుకోవాలి, ఏ విధంగా మనం ఏ వయసులో మనం సక్రమంగా చేయగలిగితే ఒక ఉద్యోగ అవకాశాలకు మనం రీచ్ అవుతాము అనే విషయాన్ని కూడా వీళ్ళు పెద్దలు చాలా విధాలుగా అన్ని విధాలుగా మనకి చెప్పారు. వీటి ద్వారా యువత ఇప్పటికైనా మేల్కొని మంచి నడవడికతో నడుచుకొని కొన్ని విషయాలను మనం తెలుసుకోవాల్సిందిగా మనం ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు, భారతీయ పౌరులకు అందరూ కూడా మేము తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री। जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री। जय 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 प्रिय भारत जन